సరిగ్గా 2019లా టీడీపీ పార్టీని చిత్తుగా ఓడించిన వైసీపీ పార్టీ ఇప్పుడు 2024లా కూటమి చేతుల ఇంకా చిత్తుగా ఓడింది వైసీపీ పార్టీ. ఈ దెబ్బతోని జగనాల్ సారు షాక్లకెళ్ళి ఇంకా బయట పడతలేడట. అధికారం చేతిలో ఉంది అని ఎట్లా పడితే అట్లా చేస్తామంటే జనాలు గిట్లనే చెప్తారు బుద్ధి. ఇక వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతోని ఈ పోరాటాలు చూడుర్రి ఏం చేస్తున్నారో. ఇక ఆంధ్రాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి హవా సృష్టించింది పోర్రి. అన్ని ప్రాంతాలలో కూటమి అభ్యర్థులు గల్లాలు ఎగిరేసిరు పోర్రి. జనాలు కొట్టిన దెబ్బకు షాక్లకెళ్లి బయటికి రాలేకపోతున్నాడు జగనాలు సారు. పవన్ కళ్యాణ్ సారు భారీ మెజారిటీతోని పిఠాపురంలో జనసేన జెండా వాతిండు. ఇక వైసీపీలో ఉన్న బడా లీడర్లు కూడా బిత్తిరిపోయిర్రు కూటమి దెబ్బకు. కొడాలి నాని కుయ్యమంటలేడు, అంబటి రాంబాబు ఆగమయ్యిండు, పేర్నికిట్టు పెడముఖం పెట్టిండు, సజ్జల సైలెంట్ అయ్యిండు, వల్లభనేని వాత పెట్టుకున్నాడు, బొత్స బోరుమని ఏడుస్తున్నాడు. రోజాక రెక్కలిరిగినాయి, సాయిరెడ్డి ట్వీట్లు ఆగిపోయినాయి, విడుదల రజనీకి విరోచనాలు అవుతున్నాయి. టోటల్ గా జగనాలు సారుకు జనాలు గిట్ల బుద్ధి చెప్పిరు పోర్రి. ఇక దీంతోని ఆంధ్రలో తెలంగాణలో ఉన్న మొత్తం టీడీపీ భవన్లు జనసేన కార్యాలయాలు జనాలతోని కిక్కిరిసిపోయినాయి పోర్రి. 175కు 175 కొడతాన్న జగనాలు సారు ఉత్తి 75 కాదు కదా, ఆ 75లో సగము 35, ఆ 35లో సగం కూడా రాలేదని ఎగతాళి చేస్తున్నారు ఆంధ్ర జనాలు. ఇక ఇది గిట్లుంటే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ సింబల్ అయిన ఫ్యాన్ ని బైక్ కట్టి రోడ్డు మీద టీడీపీ అభిమానులు ఈడ్చుకొని తీసుకుపోతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది చూడుర్రి. గీడ చూడుర్రు కథ ఎట్లున్నదో. కోని కట్టారు, కోను కూడా కట్టారు, కోని అదిగో చూసినారుల్లా మనిషి పానాలు పోతే పాడని ఎట్లయితే తీసుకుపోతారో అగో గట్లనే పాడ మీద ఫ్యాన్ ని ఒక చచ్చిపోయిన కోడిని పట్టుకొని ఆనందంతో మోసుకుపోతున్నారు కొంతమంది పొరగాళ్ళు. జగనాలు సార్ మీద ఆంధ్ర జనాలకు గింతగానం కోపం ఉందన్న ముచ్చట ఇప్పుడే ఎరుకైతున్నది పొర్రి. కోను కూడా కట్టారు, కోని అదిగో చూసిరా గట్లయింది అన్నట్టు ఫ్యాన్ పరిస్థితి ఆంధ్రాల. మేమే గెలుస్తామని డబ్బాలు కొట్టుకుంటా తిరిగే వైసీపీ నాయకులకు ఓట్లతోని బుద్ధి చెప్పిర్రు జనాలు. అందుకే అంటారు ఎగిరెగిరి వాడొద్దు ఏట్లకు పోతావని. For more videos like this, subscribe Big TV channel.